పోతన భాగవతము వామనుడు పరిచక్రవర్తిని దానం అడిగే సందర్భం గురించి మనం తెలుసుకుంటాం. ఇలా ఇంత చిన్నదానమా అంటున్న యాగ యజమాని పరిచక్రవర్తితో మేధావి అయిన వామనుడు ఇలా అంటూ ఉన్నాడు. గొడుగు సన్నిధము కమండలు నాకు ముందియో దండము వడుగేనిక్కడ భూములెక్కడ కరుల్వామాక్తుల స్తంభులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షామితం భైన మదాకాంక్షామితం భైన మూడటుకుల్ మేరయ త్రోవకిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికిన్. అయ్యా నేను బ్రహ్మచారిని, నాకు గొడుగు కానీ యజ్ఞోపవీతం కానీ కమండలం కానీ మొలతాడు కానీ ఉపయోగపడతాయి. అంతేకాని బ్రహ్మచారినైన నాకెందుకయ్యా ఈ భూములు ఏనుగులు గుర్రాలు స్త్రీలు, నా నిత్య కృత్యాలకి వాటితో పని లేదు కదా. కాదని తోసేయకుండా నీ కోరిన ఆ మూడడుగులు చూపిస్తే అదే నాకు బ్రహ్మాండము అని భావము. అంతేకాకుండా వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తం బగులేశమైన పదివేలనుచున్ తృప్తింజందని మనుజుడు సప్తద్వీపములునైన చక్కంబడునే. లభించినది ఎంత కొంచెమైనా సరే ఉప్పి తబ్బిప్పు పడకుండా అదే 10,000గా భావించి తృప్తి పొందాలి. అలా తృప్తి పడని వారికి సప్తద్వీపాలు సంపదలో వచ్చిపడినా కూడా తృప్తి తీరదు అని ఈ పద్య భావము ధన్యవాదములు.